రైట్. అంబటి రామకృష్ణ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళుతున్నారు. బీజేపీతో పొత్తు అంశం మాట్లాడుకొని రాబోతున్నారు. పొత్తు కుదుర్చుకోకుండా నేను తిరిగి ఫ్లైట్ కూడా ఎక్కనని ఏదో కొంతమంది నాయకులకు చెప్పారని బోగట్ట ఫోన్ అలాగే అనుకుందాం. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడేమో తెలంగాణలో కాంగ్రెస్ వెంట నడిచారు, ఇటు వచ్చేటప్పటికేమో వెంటనే మొన్న మోడీ గారు 370 స్థానాలు మాకు రాబోతున్నాయని చెప్పగానే ఆ స్టేట్మెంట్ వినగానే వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. ఎలా చూస్తారు ఇది? సార్, కాంగ్రెస్ వెంట నడిచారు అనేది అది మీ ఉపోద్ఘాతం, కానీ కాంగ్రెస్ వెంట నడిచుంటే మాకు సిటీలో కూడా బ్రహ్మాండంగా సీట్లు వచ్చిండేవి. హైదరాబాద్ సిటీలో కూడా అటువంటిది ఎక్కడ కనపడలేదు. సో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదమ్మా. కాదు సార్, లేదని ఒక్క మాట తట్టు కొట్టేస్తే ఎలా సార్? మనం ఆధారాలతో మాట్లాడుకోవాలి. ఏదో మాట్లాడినా ఆధారాలు. మొన్నే కదా పొంగులేటి గారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పొచ్చారు. చంద్రబాబు మా కోసం త్యాగం చేశారు, ఎన్నికల్లో పోటీ చేయకుండా మా గెలుపు కోసం రాత్రి పగలు కృషి చేశారని మంత్రి గారు చెప్పారు కదా సార్. సరే, అది మాట్లాడి ఉండొచ్చు, కానీ బట్ ఇక్కడైతే హైదరాబాద్ సిటీలో అయితే మాకు ఒక్క సీటు కూడా వచ్చింది. ఎట్లా వస్తుంది? ఓవర్ యాక్టింగ్ చేస్తే ఒక్కటి కూడా ఇవ్వరు. వీళ్ళకున్న బలం ఎంత దాని ప్రకారం ఉంటది, అట్లా రాదులేండి. అటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి అయితే అటువంటిది ఏమి జరగలేదు. సరే, ఇవాళ భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వెళ్తాను అనుకున్నప్పుడు ఆ పొత్తు కన్ఫర్మ్ అయిందా కన్ఫర్మ్ అవ్వలేదని పక్కన పెడితే ఇరు పక్షాలు కూడా పొత్తు కోసం ఆరాట పడుతున్నాయి అనేది సుస్పష్టం. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయం ఎలా ఉంటుందంటే, నితీష్ కుమార్ బీహార్ లో నేను సావనైనా చస్తా గానీ ఇంకా బీజేపీ ఆర్ఎస్ఎస్ తో పొత్తు ఉండదు అని చెప్పాడు. అతని కోసం దేశవ్యాప్తంగా ఇద్దరు కనిపిస్తారు మనకి. డోర్లు మూసేసాము, ఎట్టి పరిస్థితుల్లో డోర్లు తెరిచే ప్రసక్తే లేదు, ఇక నితీష్ కుమార్ సంగతి తేలుస్తామని చెప్పారు. సో మళ్ళీ వెంటనే నితీష్ కుమార్ చేర్చుకున్నారు. కాదు సార్, నితీష్ కుమార్ లాంటి క్యారెక్టర్ చంద్రబాబు అనుకోవాలన్నా, బీజేపీ లేకపోతే ఎవరు వచ్చినా సరే ఆహ్వానించే పార్టీ అనుకోవాలన్నా? ఆంధ్రప్రదేశ్ నితీష్ కుమార్ చంద్రబాబు కదా, ఏపీ నితీష్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్న అదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమంటే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు మొత్తం పూర్తిగా వారికి సహాయ సహకారాలు వారి అధిపాజ్ఞల్లో నడవటం అనేది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకున్న అదృష్టం. అందు కారణంగా వారు మనకు చేయాల్సిన ఏది మేలు కూడా, కేంద్రం చేయాల్సిన మేలు ఏది కూడా మనకి ఇక్కడ జరగట్లేదు అనేది ఇది అందరం ఒప్పుకునే విషయం. మేలు గురించి మాట్లాడితే మళ్ళీ దాంట్లోకి వెళ్తాం, ఏదో టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు అయితే మీ కూటమిలోకి చంద్రబాబు వచ్చే అవకాశం లేదు, వెళ్ళిపోయారు, దీనికి చెప్పండి. చంద్రబాబు ఈ రోజు మా కూటమిలో వస్తాడని మేము ఎప్పుడు ఊహించలేదు. ఈ మధ్యకాలంలో అతను నరేంద్ర మోడీని పొగిడిన అంశాలు కానీ, లేకపోతే చంద్రబాబు డీకే శివకుమార్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు కదా సార్, ఆయన నడిపించేదంతా డీకేతోనే కదా సార్. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్లైట్ ఫ్లైట్ ఒకటే కాదు, ఫ్లైట్ విషయం నేను ఫ్లైట్ బొమ్మలు వేసిన రోజు, ఫ్లైట్ విజువల్స్ చూపించిన రోజు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారనే దానిపైన నేను వారం తరువాత అసలు విషయాన్ని బయట పెడతానని అదే జరిగింది. నాగపూర్కి సంబంధించి నాగపూర్లో జరగాల్సిన ఒక కార్యక్రమం అని చెప్పాను, ఇమీడియట్ గా అదే జరిగిపోయింది. దాని సారాంశం అందరికీ తెలుసు. కానీ ఆయన టచ్ లో ఉంటారు కదా అందరికి, మీకు కాంగ్రెస్ బాగా టచ్ లో ఉంటారు కదా. అది ఇంకా మన ఊహా చిత్రం, మనకి సరే ఓకే. కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నారా లేదా? పార్లమెంట్ లో పూర్తిగా అతను భారతీయ జనతా పార్టీ ఏ బిల్లు పెట్టినా మద్దతు ఇవ్వటం అనేది ఈ 5 సంవత్సరాల కాలంగా మనం చూసిన తర్వాత, సో ఖచ్చితంగా వాడు పొత్తుగా ఆరాట పడుతున్నారు అనేది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు అర్థం అవుతున్న అంశం. అయితే పొత్తు కుదుర్చుకునే ముందు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలపైన క్లారిటీ ఇవ్వాలి. బహుశా అవి కూడా ఏమన్నా హామీల రూపంలో ఇప్పించేసి మమ అనిపిస్తారేమో. నరేంద్ర మోడీ గారు 2014లో కూడా అలాంటి హామీలు ఇచ్చారు. ఇవాళకి అవి నెరవేరినప్పుడు అటు భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి వచ్చే హామీలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. కేవలం వారి పొత్తు కోసం, రాజకీయ స్వార్థం కోసం కొన్ని హామీలను మళ్ళీ కూడా పునరుద్ఘాటించి గుర్తించే అవకాశం ఉన్నప్పుడు అవి మనం నమ్మాల్సిన అవసరం లేదనేది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమిలోకి అయితే ఈ పార్టీ వచ్చే అవకాశం లేదు, ఆశలు పోయినట్టే అంతే. చంద్రబాబు నమ్ముకుంటే కాదు, అంతేనా సింపుల్ గా? మాకైతే చంద్రబాబు 3 ప్రాంతీయ పార్టీలు కూడా పూర్తిగా భజన చేస్తున్న తర్వాత నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో మీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుని చూశారు, మీకు వెనక నుంచి సపోర్ట్ చేసిన చంద్రబాబుని చూశారు. ఇప్పుడు ఆయన పూర్తిగా మీతో లేరనే విషయం చెప్తున్నా, అది అంగీకరిస్తారా లేదా అంటున్నా? పొత్తు కూడా అధికారికంగా చేసుకున్నారు కదా సార్ 2018లో. సరే, మాకు సపోర్ట్ చేశారో, మాకు వెనక నుంచి ఉన్నారో, ముందు నుంచి వచ్చారో, ఏదైనా మా పార్టీలో నుంచి రాజకీయంగా ఎదిగిన రాజకీయ నాయకులు అందరూ కూడా ఆ రకంగా తీసుకుంటే అది పక్కన పెడితే ఇవాళ పూర్తిగా 3 ప్రాంతీయ పార్టీలు కూడా వారి భుజం వారిని పల్లకిళ్ళు ఎక్కించుకొని బోయిల్లాగా తయారై మోస్తా ఉన్నారు అనేది సుస్పష్టం. సో డెఫినెట్ గా మా పోరాటం మేము చేయాల్సిందే. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం పోట్లాడుతా ఉంది, లేకపోతే మాట్లాడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అనేది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈశ్వర్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్ అంబటి రామకృష్ణ గారు.